A technology mission includes projects that have well-defined objectives and scopes, implementation timelines to aid the technological advancements in the country. భారతదేశంలో టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ఏర్పరచబడినటువంటి ప్రాజెక్టులే మిషన్లు. దీంట్లో ఒక ప్రత్యేకమైన ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి, టైం ఉంటుంది, ఇంతవరకు దాన్ని కంప్లీట్ చేయాలనే టైం ఉంటుంది, నిర్ణీత లక్ష్యాలు ఉంటాయి. మనకు పాలసీస్ కంటే ఇంకా మిషన్లో లక్ష్యాలు అనేటివి పర్ఫెక్ట్గా ఉంటాయండి, కాన్సన్ట్రేటెడ్గా ఒకదానికి సంబంధించినట్టే ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది చూడండి, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి, తర్వాత టైం అంటే ఇంత టైం వరకు దీన్ని పూర్తి చేయాలనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, టెక్నాలజికల్గా ఆ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది టెక్నాలజీ మిషన్ యొక్క డెఫినేషన్ అండి. ఇంకా చూద్దాం. ముందు టెక్నాలజీ మిషన్స్ అర్థం కావాలి అంటే ఇంకా దాని గురించి చూడాలండి. చూడండి, ఇక్కడ టెక్నాలజీ మిషన్స్ ఇన్ ఇండియా ఆర్ క్రూషియల్ యాజ్ దేర్ ఎయిమ్ టు అసెలరేట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ స్పెసిఫిక్ సెక్టార్. చెప్పాను కదా, ఒక పర్టికులర్ రంగంలో టెక్నాలజీ ఉపయోగించుకొని అభివృద్ధి చేయడం, లేదా ఆ రంగంలో టెక్నాలజీని మనం అభివృద్ధి చేయడం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్, ప్రొవైడింగ్ ఫోకస్డ్ ఫండింగ్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ లీడింగ్ ఇంప్రూవ్మెంట్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్, ఎకనామిక్ గ్రోత్ అండ్ అడ్రసింగ్ ద క్రిటికల్ ఛాలెంజెస్ లైక్ హెల్త్ కేర్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్. టెక్నాలజీ మిషన్ వల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందండి. ముఖ్య రంగాలైనటువంటివి హెల్త్ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, వీటిలో డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఆర్థిక అభివృద్ధి జరుగుతుందండి. ఈ టెక్నాలజీ మిషన్స్ వెయిట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాయి. వెయిట్లో ఉన్న ప్రాబ్లంలను మనం తీయడానికి ఉపయోగిస్తున్నాము అంటే ఆరోగ్య రంగము, తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయ రంగము, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి, వీటిలో ఉండేటువంటి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి మనం ఏర్పరిచినటువంటి టైం బౌండ్, తర్వాత నెక్స్ట్ ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ ఉండేటటువంటి కార్యక్రమమే టెక్నాలజీ మిషన్స్. ఓకే, దీంట్లో ఏం చేస్తామంటే ఫండింగ్ ఉంటుంది, రీసెర్చ్ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఇది టెక్నాలజీ మిషన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్. టెక్నాలజీ మిషన్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇంకా చూద్దామండి, మనం ఇవి ఇంకా క్లియర్గా అర్థం చేసుకుంటేనే మనం టెక్నాలజీ మిషన్స్ అనేటివి మనకు బాగా అర్థమవుతాయి. అయితే ఈ టెక్నాలజీ మిషన్ని ఎవరు మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేశారు అంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో అండి. 7th ప్లాన్లో మనకు ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అప్పుడు ఏర్పరచడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. పాలసీలేమో నెహ్రూ టైంలో డిజైన్ చేశారు.